మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాంటి ఉల్లిగడ్డలు, సాంబార్ ఉల్లిగడ్డలతోటి కూర ఎలా వండాలో చూపిస్తాను మీకు. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని మసాలాలు వేసేసుకుందాము. కొన్ని ఇలా మసాలాలు వేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇలా కొబ్బరి కొంచెం తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాము. ఆనియన్ ఉడకాలంటే ముందుగా కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసేసుకున్నాము. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకుందాం. టమాటా కట్ చేసి వేసుకున్నాము, కలిపేసుకున్నాము. టమాటా ఉడికే వరకు ఆగుదాము. ఎల్లిపాయలు ఇలా దంచేసుకున్నాము పచ్చగా. టమాటా ఉల్లిగడ్డ మంచిగా ఉడికిపోయినవి. దీనిలోనికి ధనియాల పొడి వేసేసుకున్నాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసాను. మంచిగా కలిపేసుకున్నాం. దీంట్లోకి మనం చింతపండు రసం పోసేసుకుందాము. చింతపండు రసం వేసుకున్నాము. కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుందాము. అలాగే 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. కూర ఉడికిపోతుంది. ఎంత బాగుందో చూడండి కూర.